డిచ్పల్లి ప్రజలకు అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటా. గ్రామం అభివృద్ధి ఆదర్శం గ్రామం చేస్తా. డిచ్పల్లి కిల్లా శ్రీ సీతారామస్వామి రామాలయాన్ని ప్రత్యేక టూరిజం కేంద్రంగా మారుస్తాం. నూతన సర్పంచ్గా ప్రమాణం చేసి డిచ్పల్లి కిల్లా గ్రామ సర్పంచ్ కొత్తూరు లొక్కిడిగిరి ఉద్ఘాటించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం డిచ్పల్లి కిల్లా గ్రామంలో నూతన సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తూరు గిరి అలాగే వార్డు సభ్యులను కూడా సన్మానించారు. డిపిఓ పంచాయతీ ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయించగా సర్పంచ్గా ఎన్నికైన కొత్తూరు లొక్కిడిగిరి ప్రమాణ స్వీకారం చేస్తూ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మసులుకుంటానని, నీతిగా నిజాయితీగా త్రికరణ శుద్ధిగా ప్రజలకు సేవలు అందిస్తానని అన్నారు. తనను అత్యధికంగా గెలిపించిన డిచ్పల్లి కిల్లా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తనను ఆదరించి నమ్మి అత్యధికంగా ఓట్లు వేసి తమ అభిమానం చూపిన అందరికీ రుణపడి ఉంటానని అన్నారు. డిచ్పల్లి కిల్లా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. డిచ్పల్లి కిల్లా గ్రామానికి ప్రత్యేక నిధులు తీసుకొస్తానని అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల కలిగి ఉండి నేను యువకులకు అలాగే గ్రామ ప్రజలకి అలాగే మహిళా సంఘాల అధ్యక్షులకి మహిళా సంఘాలకు మా గల్ఫన్నలందరికీ మా డిచ్చిపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. నేను ఈరోజు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఒక 22 హామీలతోటి ముందుకొచ్చానన్న. సీటు కోసమే కాకుండా ఊరు డెవలప్మెంట్ చేద్దామన్న లెక్కల ముందుకొచ్చినాం. ఏంటంటే మేము అనుకున్నది ఇక్కడ డిచ్చిపల్లిలో ఫస్ట్ పారిశుద్ధ్యం, ఇంకోటి ఏంటంటే మురికి కాలువలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలాగే డిచ్పల్లిలో ఉన్నటువంటి సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు, అలాగే యువకుల కోసము యువకులకు సంబంధించినటువంటి స్పోర్ట్సే కానీ ఎటువంటి జాబ్లైనా కానీ వాటి గురించి కానీ మా గల్ఫన్నలకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ సమస్యల కోసం ముందుండి నిలబడి చేసి, అలాగే మేము ఇచ్చిన హామీలలో నా శాలరీ ఏదైతుందో 6,500 రూపాయలని మా డిచ్పల్లిలో పుట్టినటువంటి మొట్టమొదటి ఆడపిల్లకు మా శాలరీని పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తామని ప్రామిస్ చేస్తామన్నా, అది కూడా అది ఇచ్చేస్తాము. అలాగే ఇప్పుడు ఇక ముందు మా వార్డు మెంబర్లందరినీ కలుపుకొని ప్రతి వార్డు తిరుగుతూ వార్డులో ఉన్నటువంటి సమస్యలు, మురికి కాలువలే కానీ డ్రైనేజ్లే కానీ ఇంకా పారిశుద్ధ్యం, అలాగే ఎక్కడైనా కానీ మురికి కాలువల్లో మా గ్రామంలో ఇప్పటి వరకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటి అంటే నీటి సమస్యలు, మినీ వాటర్ ట్యాంకులు కూడా చెత్తగా ఉండే, అన్నిటిని కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది వార్డు మెంబర్లతో పాటు మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ అంగీకారం మేరకు వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి ఏ గల్లీలో ఉన్నా కానీ ఏ వార్డులో అయినా కానీ నీటి సమస్యలు ఎటువంటివి ఉన్నా కానీ అందరితో కలిసి పనిచేసి ఊరి డెవలప్మెంట్ కోసం తోడ్పడతానని హామీ చేస్తున్నాను. థ్యాంక్ యూ.